నమస్తే. శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోకూడదని చాలామంది చెబుతూ ఉంటారు. అలా పెట్టుకున్నట్లయితే ఏదో అరిష్టం జరుగుతుందని, ఇంట్లో ఉంచుకోవద్దని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఎలాంటి దోషము ఉండదు అని అంటున్నారు దైవజ్ఞులు. కానీ వీటికి విధి ప్రకారం చేయవలసినవి చేయాలి మరి. అలంకరణ కోసమో సద్భావన కోసమో పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు నైవేద్యాలు కూడా చేయనక్కర్లేదు. అయితే వారు పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదు. భగవంతుడికి శక్తి ఆవాహన చేసి పూజించిన తరువాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుంది. సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తులను, వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టే లింగం. అంతటి శక్తివంతమైన లింగాన్ని నిత్య పూజ చేయటం కనీస ధర్మం. అదేవిధంగా నర్మదా బాణ లింగాల వంటివి ఇంటిలో ఉంచుకోకూడదు. నిత్య పూజలకు లోపం రానియకూడదు. శివుడికి ఒక్కడికే నిత్యం అభిషేకం చెప్పబడింది. అభిషేక ప్రియ శివ అన్నారు. కాబట్టి రోజు శక్తి కొద్దీ భక్తి లోపం కాకుండా అభిషేకం చేయగలిగితే చాలు. అభిషేకం అంటే ఖచ్చితంగా మంత్రాలు అవి చదవాలి అనే నియమం ఏమీ లేదు. శివ పంచాక్షరి మంత్రం చదువుతూ అంటే ఓం నమ శివాయ అని అభిషేకం కూడా చేయవచ్చు. శ్రద్ధగా శివ పూజ చేయగలిగిన వారు ఇంటిలో శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చు. ముందుగా దీపారాధన చేసుకోవాలి. కలశంలోని నీటిని గంగా గంగా అని అభిమంత్రించాలి. తర్వాత శ్రీ గంగా సహిత ఉమామహేశ్వరాభ్యాన్ నమః ధ్యానం సమర్పయామి అని అక్షింతలు వేయాలి. శివలింగాన్ని పళ్ళెంలో పెట్టి స్నానం అభిషేకం చేసుకొని అభిషేకం అయ్యాక స్వామిని శుభ్రంగా తుడిచి మందిరంలో పెట్టి ఉంచితే సరిపోతుంది. పరమశివుని అనుగ్రహం పొందటానికి శివ పంచాక్షరి మంత్రం అత్యంత శక్తివంతమైనది. ప్రణవం నుంచే పంచాక్షరి ప్రభవించిందని, పంచాక్షరి నుండి గాయత్రి మంత్రము, దాని నుండి సర్వవేద సారస్వతం ఉద్భవించిందని శివభారతంలో చెప్పబడింది. పంచాక్షరిలోన నా అక్షరం బ్రహ్మను భూమిని, మా అక్షరం విష్ణువును జలాన్ని, సి అక్షరం రుద్రుణ్ణి అగ్నిని, వా అను అక్షరం మహేశ్వరుణ్ణి వాయువుని, యా అను అక్షరం సదాశివుణ్ణి ఆకాశాన్ని సూచిస్తాయి. పరమశివుడు పంచకృత్య పారాయణుడు అని వాయు పురాణంలో కూడా చెప్పబడింది. రుద్ర అంటే రోదనం పోగొట్టేవాడు, శివ అంటే మంగళకరమైన వాడు. జీవులకు రోదనములు పోగొట్టి మోక్షమును కలిగించేవాడు శివుడు. గోళాశంకరుడు, భక్తవత్సలుడు, మహదేవ అని ముమ్మారు భగవన్నామాన్ని భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తే వారికి ఒక్క నామస్మరణకే ముక్తిని ప్రసాదించి మిగిలిన 2 నామాలకి రుణపడిపోయి ఉంటాడు. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఈ పంచముఖాల నుండి క్రమక్రమంగా ఉద్భవించిన నకార మకార సికార వకార యకార సమ్మిళితమనే నమశివాయ అనే పంచాక్షరి మంత్రము పరమశివుని పంచముఖాలలో నకారం ప్రకాశించే ముఖం తూర్పు దిశను చూస్తూ సిద్ధ సురాసుర గుణాలచే స్తుతించబడుతుందని, మకారము విలసిల్లే ముఖం దక్షిణ దిక్కును చూస్తూ అఖండ తేజోవంతంగా ఉంటుందని, శికారముఖం గోక్షరం నురుగువలే శ్వేతవర్ణంలో అరుణనేత్ర సంయుతంగా ఉంటుందని, పడమటి దిక్కును చూస్తూ బ్రహ్మాది దేవతలచే స్తుతించబడుతుందని, వకారముఖం ఉత్తర దిక్కును చూస్తూ గోవర్ణంతో మందహాసాన్ని వెదజల్లుతూ ఉంటుందని, యకారముఖం ఊర్ధ్వముఖమై 36 తత్వాల సంయుతమై ఉంటుందని శివపురాణంలో చెప్పబడింది. ఈ పరమేశ్వరుని ఆరాధనకు వారంలోకెల్లా సోమవారము, మాసాల్లోకెల్లా కార్తీక మాసము, పరమ పవిత్రమైన కార్తీక మాస సోమవారం శుద్ధ ఏకాదశి నాడు తమ నివాసంలో కనుక రుద్రాభిషేకం చేయించుకుంటారో వారి ఇంట్లో ఆ రుద్రుడే నివాసం ఉంటాడు. శంకరుడు భక్తవత్సలుడు. ఆయన్ను ప్రసన్నం చేసుకోవటం భక్తులకు చాలా తేలిక. శివుని దయను పొందటానికి కార్తీక సోమవారాలు శ్రేష్టమైనవి. ఆ రోజుల్లో ఉదయాన్నే స్నానం చేసి శివుడిని దర్శించి ఏకభుక్తముంటూ పంచామృతాలతో శివాభిషేకం చేసిన వారికి అఖండమైన పుణ్యరాశి లభిస్తుంది. కార్తీక ఏకాదశి లేదా ప్రతి సోమవారం నాడు శివలింగాన్ని అభిషేకిస్తారు. వారి సమస్త పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. రుద్రాక్షం ఎంతో పవిత్రమైనది.
రుద్రాక్షను స్పర్శించినా చూసినా నెత్తి మీద ఉంచుకున్నా, అలాగే రుద్రాక్షలతో శివుని అభిషేకించిన ఆ స్వామి ఎంతో పరవశించిపోతాడు. కార్తీక పురాణం పారాయణం చేస్తారో వారిపై శంకరుడి కరుణా కటాక్షలు అనంతంగా కురిపిస్తాయి. అంతేకాదు కార్తీక పురాణాన్ని లేదా శివ పురాణాన్ని భక్తులకు దానం చేసిన అనంత పుణ్యరాశి ఇస్తాడు పరమశివుడు. భోళాశంకరుడు జ్ఞానప్రదాత, మోక్షప్రదాత. ఆయన ఆ స్వామి తన భక్తులను కరుణించి కటాక్షించేందుకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఆ శివలింగం ఎదురుగా కానీ, వాకిట్లో కానీ లేదా తులసి చెట్టు దగ్గర కానీ ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో స్నాన అనంతరం దీపం వెలిగించిన వారికి ముక్కంటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. బిల్వపత్రంతో పూజించినచో ప్రసన్నుడు కూడా అవుతాడు. మానియే మహేశ్వస్య ధ్రోమ ప్రజ్ఞానతోపివ తేషాం కరతలే ముక్తిం. ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానం చేత కానీ అజ్ఞానం చేత కానీ స్తుతిస్తూ ఉన్నారో వారికి ముక్తి చేతిలోనే ఉంటుంది అని వేదంలో పేర్కొనబడింది. వేదాలలో యజుర్వేదం గొప్పది. దానిలో 4వ కాండంలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. రుద్రం మధ్యంలోని పంచాక్షరి అంతకంటే గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివనామోచ్చారణ మహత్యమునకు సంబంధించిన ఇతివృత్తం పద్మపురాణంలో పాతాళ ఖండంలో ఉంది. ఓం నమ శివాయ అని అంటూ ఉంటే చాలు పరమశివుని దయామృతం లభ్యమవుతూ ఉంటుంది. సర్వం శివమయం ఆ లయకారుని త్రికరణ శుద్ధిగా పూజించి అభిషేకించిన అనంతరం పుణ్యఫలం, మనోసిద్ధి మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.